హలో అండి, నమస్తే. జొన్నలతో మనం చాలా రకాల బ్రేక్ఫాస్ట్లు తయారు చేసుకోవచ్చు. చాలామంది జొన్నలు కూడా యూస్ చేస్తున్నారు. అయితే రైస్ షుగర్ ఉన్న వాళ్ళు తినరు కదా, జొన్నలు మాత్రం హెల్తీగా ఉంటుందండి. ఇది మిల్లెట్ కూడా. దీంతో మనం ఈరోజు చాలా రకాల బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఒకటే బ్యాటర్ తోటి ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. దానికోసం ఒక గ్లాస్ నేను మినపప్పు తీసుకున్నాను. దానికి 2 గ్లాసులు జొన్నలు తీసుకోవాలండి. ఏ జొన్నలైనా పర్వాలేదు. నేను ఇక్కడ తెల్ల జొన్నలే యూస్ చేస్తున్నాను. కొంచెం లేత పసుపులో ఉంటాయి కదా అవి. దాంట్లోనూ ఒక స్పూను మెంతులు వేసుకుని ఒక 10 నుంచి 12 గంటలు నానపెట్టుకోవాలండి. మంచిగా కడిగేసిన తర్వాత ఇలా నీళ్ళు వేసి ఒక 10 నుంచి 12 గంటలు నానపెట్టాలి. ఇలా నానపెట్టుకున్నాం కదా, నానపెట్టుకున్న తర్వాత ఇదిగోండి మంచిగా నానిపోయాయి కదా. ఇప్పుడు నేను ఇవి 12 అవర్స్ నానపెట్టేశానండి. మార్నింగ్ 7 o'clock నానపెట్టాను. ఇలా ఈవినింగ్ 7 o'clockకి గ్రైండర్లో వేసి చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా. ఎప్పుడైనా సరే ఇడ్లీ, దోశ అలాంటివి మనకి యాక్చువల్గా మిక్సీ కన్నా కూడా గ్రైండర్లో చాలా బాగా వస్తాయండి. లేకపోతే రుబ్బురోల్లో అయినా సరే చాలా బాగా వస్తాయి. ఎలా గ్రైండ్ చేసుకోవాలంటే మరీ ఫైన్ కాకుండా చూడండి, ఇలా ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ బ్యాటరు చక్కగా ఇడ్లీకి, దోశకి కూడా బాగుంటుంది. చూసారు కదా. ఇలా ఇలా రుక్కున్న తర్వాత దాన్ని ఫర్మెంటేషన్ కోసం మనం ఉంచేయాలి. ఇప్పుడు నేను 7 o'clockకి ఈవినింగ్ చేశాను కదా, ఉంచేసాక నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను. చూడండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయింది కదా. ఇలా ఫర్మెంటేషన్ అవనిచ్చామనుకోండి మనకి గుడ్ బ్యాక్టీరియా వస్తుందన్నమాట అందులో. సో ఇలా ఫర్మెంటేషన్ చేసి తయారు చేసుకుంటే అవి మనకి ఇడ్లీ, దోశ ఇవన్నీ కూడా స్మూత్గా సాఫ్ట్గా కాకుండా మనకి ఒంటికి కూడా మంచిది. కొంచెం పిండి తీసుకుని తెపాల్లోకి వేసుకోవాలండి. దానికి సరిపడ్డ ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకుని సరిగ్గా పిండి ఇడ్లీకి సరిపోయినట్టుగా ఉందా లేదా చూసుకుని కన్సిస్టెన్సీ వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనము ఇడ్లీలు ఎలాగైతే పెట్టుకుంటామో నార్మల్గా ఇడ్లీ రవ్వతో అలాగే ఇడ్లీలు పెట్టేసుకోవాలి. ఇడ్లీలు పెట్టేసుకున్నాక మంచిగా స్టీమ్ చేసుకుంటే ఒక 10 to 15 మినిట్స్లో ఇడ్లీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, మంచిగా ఇడ్లీ రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఇడ్లీ మిల్లెట్తో మనం ఇలా తయారు చేసుకోవచ్చండి. హెల్తీగా ఉంటుంది, ప్లస్ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చూసారు కదా, సాఫ్ట్గా ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలోనే ఉంచుకోవాలి దీన్ని. ఇప్పుడు ఉల్లిపాయలు, అలాగే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి అంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసుకుని, జీలకర్ర వేసుకుని మంచిగా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గుంత పొంగనాలు అంటే అప్పం ఉంటుంది కదా, అది తీసుకోవాలి. సో ఇందులో ఒక్క చిటికెడు సోడా కూడా వేసుకోవాలండి. ఒక చిటికెడు సోడా వేసుకుంటే గుంత పొంగనాలు చాలా బాగా వస్తాయి అన్నమాట. కలర్ కోసం కొంచెం పసుపు వేసి, ఇది ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా గుంత పొంగనాల దాంట్లో ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇందులో స్పూన్తో వేసేసుకోవాలి. మూత పెట్టి మంచిగా ఒక 5 minutes అయితే అయిపోతుందండి. తద్దలాగా ఓ సైడ్కి టర్న్ చేసుకోవాలి. మూత పెట్టి ఇంకొక 5 minutes కూడా అయిపోయింది. అటువైపు కూడా చక్కగా గుంత పొంగనాలు రెడీ అయిపోయి. చూసారు కదా, సాఫ్ట్గా మంచిగా ఎంత లోపల మెత్తగా ఎంత బాగున్నాయో. చూసారు కదా, పొంగనాలు గుల్లగా బాగా వచ్చాయి కదా. ఇప్పుడు దీంతో మనం ఇదే బ్యాటర్ని చక్కగా ఉత్తప్పాలుగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. సో అదే బ్యాటర్తో నేను ఉత్తప్పాలు కూడా వేస్తున్నాను. వేసేసుకుని కొంచెం ఆయిల్ బోర్డర్లో వేసేసుకున్నాక ఒక 2-3 minutesకి అది కుక్ అయిపోతుంది. అది ఇంకో సైడ్కి కూడా టర్న్ చేసుకుని ఇంకొక 2 to 3 minutesలో ఇది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మంచిగా రెడీ అయిపోయింది. ఇంక ఇది తీసేయచ్చు అండి. మీరు ఏ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దోశకి వేసుకోవాలనుకుంటే ఇది ఏం చేయాలంటే, ఈ బ్యాటర్ని తీసుకున్న తర్వాత దీనికి దోశ కన్సిస్టెన్సీలోకి దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని వేడైపోయినప్పుడు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తే దోశ కానీ ఉత్తప్పం కానీ అంటుకోకుండా ఉంటుందన్నమాట. సో కొంచెం వాటరు స్ప్రింకిల్ చేసుకోవాలి. ఒక గడ్డ తీసి నార్మల్ దోశ మనం ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలండి. మీకు ఇది సన్నగా కావాలంటే సన్నగా వస్తుంది, లావుగా కావాలంటే లావుగా వస్తుంది. దోశ మాత్రం బాగుంటుంది. చూసారు కదా, మంచిగా హోల్స్తో ఎంత బాగా వస్తుందో దోశ. చక్కగా ఇలా చేసుకుంటే అస్సలు అంటుకోకుండా చాలా ఈజీగా చాలా బాగా వస్తుందండి. దోశ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ చట్నీతో అయినా బాగుంటుంది. మరి హెల్తీగా మిల్లెట్స్తో ఇలాంటి 4 రకాల బ్రేక్ఫాస్ట్ చూపించాను కదా. మరి వీడియో నచ్చితే ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.